హాయ్ అండి. ఈరోజు మా కోయట వాళ్ళకి డిన్నరు కోడి ఉల్లగడ్డ వేసి సీనియా చేస్తానా. ఇది వచ్చేసి మక్రోని. కోడి వచ్చేసి పొయ్యి మీద ఉల్లగడ్డ వేసి ఉడకబెడుతున్నా. ఈ మక్రోనీకి వచ్చేసి ప్రిపేర్ చేస్తాను. ఇది వచ్చేసి మక్రోనీ కోసం ఎర్రగడ్డ తెల్లగడ్డ వేసి నింపుతాను. మక్రోని కూడా ఉడుకుతుంది. కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా, నీట్గా తీలా వీడియో. ఈరోజు అందరూ ఉన్నారు. ఉల్లగడ్డ ఉడికిపోయింది. అట్లా అంతా మెత్తగా అంతా పిండిలాగా చేసిన ఉల్లగడ్డ ఉడికిపోయింది. పైన తొక్క తీసేసి బాగా నలిపేసిన. ఇది వచ్చేసి మక్రోనీలోకి మైజోను టమాటా ఎర్రగడ్డ వేసి మక్రోనీ చేసిన. మక్రోనీ రెడీ అయిపోయింది. కోడి కూడా ఉడికిపోయింది. అది వచ్చేసి చిన్నగా అలా చీరేసిన అనమాట. ఉల్లగడ్డ కూడా మెత్తగా ఉడకబెట్టేసి ఇప్పుడు పెనం పెట్టుకొని ఎర్రగడ్డలు క్యాప్సికము క్యారెట్ క్యాప్సికము ఎర్రగడ్డలు ఇలా అంతా కొద్దిగా అంటే ఎక్కువ వేయించలే, లైట్గా కొంచెం వేసేసి కొద్దిగా మగ్గుతానే 2 నిమిషాలు అట్లా వేయించుకొని దాంట్లో కొద్దిగా పసుపు, ధనియాల పొడి కొద్దిగా లైట్గా వేసుకొని వేపుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని, ఇది వచ్చేసి మెంత్ అంటారు. ఇది వచ్చేసి కోడి చిన్నగా చీరేస్తా అనమాట. అంతా ఉడకబెట్టేసి ఇట్లా చీల్చేసిన. అది వచ్చేసి బాగా వేపేసుకొని అంతా మిక్స్ కిందకి పైకి అంతా నీట్గా కలదిప్పేస్తే బాగుంటుంది టేస్ట్. నేనైతే తిన్ను. జీబిన్లు అవి పాలు అవన్నీ వేస్తారు కాబట్టి నేను తిన్ను. కానీ వాళ్ళు బాగా టేస్ట్గా బాగా తింటారు. కోయటోళ్ళకి ఇష్టం ఇవన్నీ. మన ఇండియా వాళ్ళకి తినలేము. ఆ స్పిత్ కట్ చేసుకొని దాని మీద వేసి వేయించుతాను అనమాట. వీడియో క్లారిటీ లేదు, అంటే క్లారిటీ కాదు తీయడము సర్లేదు. చాలా మంది ఉన్నారు, ఎక్కువ మనుషులు కాబట్టి కొద్దిగా తీలా క్లియర్గా ఒకసారి వీడియో క్లియర్గా తీసి పెడతా. అది బైరెక్స్లో వేసేసిన వేంపి. ఇంకా ఈ ఉల్లగడ్డ వచ్చేసి అంతా మెత్తగా చిన్న ఉండలు చేసుకొని ఆ చికెన్ మీద అంతా పేర్చేస్తాను అనమాట. ఇవన్నీ అదే అంతా మొత్తం బైరెక్స్ మొత్తం పేర్చేసి ఆ మధ్యలో అంతా ఫుల్ చేసేసిన. ఇప్పుడు అది క్రీము జీబిన్ అంటారు దీన్ని, క్రీమ్ అనమాట. ఇది వచ్చేసి క్రీమ్, దాన్ని వచ్చేసి గేమర్ అంటారు. ఇది వచ్చేసి పాలు. అన్నీ మిక్సీలో వేసేసి 3 పాలు, జీబను, గేమ అన్నీ 3 మిక్సీలో వేసి పాలు కూడా వేసేసిన. మిక్సీ 2 సుట్లు వేస్తే అంతా మిక్స్ అయిపోతుంది అనమాట. అప్పుడు అది దాని మీద అదే ఉల్లగడ్డ చికెన్ దాని మీద వేయడానికి. ఇప్పుడు వచ్చేసి దాని మీద ఉల్లగడ్డ దాంట్లో మీద అట్లా పలసగా పోసేసి, దీని మీద వచ్చేసి ఇంకొకటి జీబుని ఉంటుంది, పిజ్జాకి వేస్తారు. అది లేదు, అందుకని వేయలే. ఓవెన్లో పెట్టేసిన, పైన మంటించిన. మక్రోనీ అయిపోయింది. పాస్తా అలా బాగా వేడి వచ్చేసింది, రెడ్గా వచ్చింది. అయిపోయింది వంట, ఫినిష్డ్ చేసిన. ఆశ వాళ్ళకి నైట్ డిన్నర్ అయిపోయింది. అలా బాగుంటుంది తినడానికి. అది వాళ్ళకి కోయటోళ్ళకి ఇష్టం అవన్నీ. ఇరాన్ రొట్టెలు. ఈరోజు డిన్నర్ ఇది.